అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని TUWJH 143 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం TUWJH 143 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని కలెక్టరేట్ గేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు డిమాండ్లతో కొట్టిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మంతెన సమ్మయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం 239 జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయబద్ధంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 252 జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు, నియోజకవర్గ జర్నలిస్టులకు, అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా వెంటనే 252 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. H143 ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మా ప్రధాన సమస్య డిమాండ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని. గత ప్రభుత్వాలు 239 జీవో ప్రకారంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే తేడా లేకుండా అందరికీ న్యాయం జరిగేటువంటి ఆ చర్యలు తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వం 252 జీవోను కొత్తగా తీసుకువచ్చి కొర్రీలు పెట్టి సంస్కరణల పేరుతోని వందలాది మంది జర్నలిస్టులకు కోతలు పెట్టి, అక్రిడేషన్ కార్డులో కోతలు పెట్టి అన్యాయం చేయాలని కుట్ర చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే 252 జీవోను సవరించి పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులను అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మళ్ళీ పునరాలోచించి ప్రభుత్వం జర్నలిస్టులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి చర్యలు చేపట్టాలని, ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా మేము చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.